పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చాలా చాలా సంతోషంగా ఉందండి. మనందరం మళ్ళీ ఇలా కలుసుకున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. మనందరం కూడా ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అందరం కలిసి మెలిసి కలిసి కట్టుగా ఉంటేనే మనందరం ఏదన్నా సాధించగలం, ఏదన్నా చేయగలం. మన భారతదేశంలో ఒక ఇది ఉంది మనకి, అంటే అర్ధనారీశ్వర తత్వం మన భారతదేశంది. అవునా తల్లి? మనందరం కూడా మనం పూజించే ఈశ్వరుడే అమ్మవారికి అర్ధభాగాన్ని ఇచ్చి ఇద్దరూ సమానమే, ఇటు పురుషుడు స్త్రీ ఇద్దరు ఉంటేనే ఏదన్నా సాధించగలం అని చెప్పి మన అర్ధనారీశ్వరుడైన ఈశ్వరుడే మనకి చెప్పడం జరిగింది. మరి అదే విధంగా చూసుకున్నట్లయితే ఒక పక్షి ఒక రెక్కతో ఎగరలేదు. మనం ఎవరైనా ఒక చేతితో క్లాప్ కొట్టగలమా? లేదు. రెండు చేతులు ఉంటేనే మనం తప్పట్లు కొట్టగలం. అదేవిధంగా స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి ఉంటేనే ఏదన్నా సాధించగలం. మనందరం ఈరోజు ఇక్కడికి బయటకు వచ్చో, లేకపోతే ఏదైనా ఒక పదవిలో ఉన్నామంటే, లేకపోతే ఒక ఏదైనా సాధించగలిగామంటే దానికి కారణం చిన్నప్పటి నుంచి మన తండ్రి, అన్న ఇలా ఎవరొకరు తోడుగా ఉన్నారు. ఇప్పుడు మన భర్త తోడుగా ఉండి మన అందరినీ ముందుకు నడిపించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా సమానంగానే ఉన్నామని చెప్పి గుర్తు చేసుకోవాలి. అంటే స్త్రీకి ఏదో వెనకబడిపోయాము అన్న ఆలోచన మన మైండ్లో నుంచే తీసేసి మనందరం కూడా సరి సమానంగానే ఉన్నాము అన్న దృక్పథం, ఆలోచన మన మైండ్లో పెట్టుకుంటే ఏదన్నా సరే మనం సాధించగలం. ముఖ్యంగా స్త్రీకున్న శక్తి వేరు. ఇప్పుడు మనకి ఒక బాధ్యత ఏదైనా అప్పగిస్తే దాన్ని మనం సొంత రెస్పాన్సిబిలిటీగా తీసుకుని మన ఇల్లుని ఎలా మనం ఎంత రెస్పాన్సిబుల్గా తీసుకుని మనం ముందుకు నడిపిస్తామో, అదే విధంగా మనకి ఏ బాధ్యత తప్పు చెప్పినా దాన్ని అదే విధంగా ముందుకు తీసుకెళ్తాం. అవునండి? అంతే, అవునా కాదా? మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండి ఏదన్నా సరే సాధించగలం. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం, మన సంకల్పం. ఏదన్నా సరే మనం సంకల్పించుకున్నాము అంటే దానికి ఎవరు కూడా మనల్ని వెనక్కి లాగలేరు. అది మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం నేను ఈరోజు మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మన అందరం కూడా కుటుంబం కోసమో, లేకపోతే మన ఇంట్లో పిల్లల గురించో, భర్త గురించో, పెద్దోళ్ళ గురించో ఆలోచిస్తాం, ఇంక్లూడింగ్ నాతో సహా. మనం ఎవరు కూడా మన కోసం ఆలోచించుకోం, మన కోసం కొంచెం టైం తీసుకోం. ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల్లో మన గురించి కూడా మనం కొంచెం టైం తీసుకుంటేనే మనం బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఇది నమ్మిన వ్యక్తి శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. అదేవిధంగా మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే నమ్మారు. కాబట్టి మహిళల్ని ముందుండి నడిపించి మహిళా పక్షపాతి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వాన్ని కూడా గతంలో నడిపించడం జరిగింది. ఇటు పదవుల్లోనూ అటు పథకాల్లోనూ కూడా మహిళలకు అగ్రతాంబూలం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నడిపించారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మన కాకినాడ నియోజకవర్గంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మా అందరినీ కూడా ఎంతో ప్రోత్సహించి, ఒక అన్నలాగా మా అందరికీ కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించడం జరిగింది. సో ఇటువంటి గొప్ప వ్యక్తులందరికీ కూడా ఈరోజు నా శిరస్సు వంచి పాదాభివందనం చేయడం జరుగుతుంది మహిళలందరి తరఫున. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అటువంటి నాయకులు మనకి ముందుండి నడిపించడం అనేది చిన్న విషయం కాదు. సో వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనందరం కూడా నిలబెట్టుకుని రానున్న రోజుల్లో మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా మీ నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యేని నెగ్గించుకుని మళ్ళీ మన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటట్టు మనందరం మహిళలు కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన, ఇంకొకటి ఈ ఇయర్ థీమ్ ఏంటంటే గివ్ టు గెయిన్. ఈ ఇయర్ మహిళా దినోత్సవ థీమ్ గివ్ టు గెయిన్ అన్నది ఈరోజు థీమ్ మనకి. సో అదందరం కూడా మనం దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరం కూడా దాని పద్ధతిలో వెళ్తూ మనందరం కలిసిమెలిసి ఉండి ప్రతి కార్యక్రమాన్ని ముందుకు నడిపించి మనకు అప్పచెప్పిన ప్రతి పని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సుజాత గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఇక్కడికి ఇచ్చేసిన మన బ్యూటిఫుల్ లేడీస్ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.